నేను ఈరోజు ఒక నీతి తప్పిన పరిస్థితులు ఎలా ఉన్నాయి చూస్తే బుర్ర పోయింది నాకు. ఒక విశ్లేషకురాలు ఈ కౌన్సిలింగ్ ఇస్తారు చూడండి. ఒక తల్లిని ఇంటర్వ్యూ చేస్తుంటే నేను మాట్లాడుతుంటే ఏమేం మాట్లాడిద్దని. మీరు యూట్యూబ్లో ఆ పేరు ఏదో సుమన్ టీవీలో చెప్పారు, నేను విన్నాను. సుమన్ టీవీలో మాట్లాడింది ఏమిటంటే, ఎంత నీతి తప్పిన పరిస్థితుల్లో మనం ఉన్నామో మీకు అర్థం కావడానికి ఆ మాట గుర్తొస్తుంది, చెబుతాను. ఒక డాక్టరమ్మ గారు ఉంది. ఆమె చాలా పేరు మోసిన డాక్టరమ్మ గారు. చాలా మంచి వైద్యురాలు ఆమె. రాత్రి మగుళ్ళు కష్టపడి సేవలు అందిస్తుంది. భర్త ఈ అమ్మాయిలు పిచ్చోడు. ఆడికి ఒక వరసవాయ ఒక వ్యవహారం ఉండదంట. ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు ఆ రందిలో పడి. ఒక కొడుకు, ఒక్కటే కూతురు, ఒకే కొడుకు. వాళ్ళిద్దరికి మంచి లైఫ్నిచ్చింది ఆమె. బాగా చదివించింది. వారి కొరకు సంపాదించాల్సిందంతా సంపాదించింది. ఆమె పొద్దునెళ్తే రాత్రి ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఈ స్త్రీలకు సంబంధించినటువంటి ఈ వైద్య నిపుణురాలు ఆమె. డెలివరీ కేసులని, ఆ కేసులని రకరకాలు వస్తూ ఉంటాయి కనుక ఎప్పుడు వెళ్ళిద్దో ఎప్పుడు వచ్చిందో తెలియదు. అలిసిపోయి వచ్చింది ఇంటికి వస్తే కూడా. ఒక రోజున ఆమె రాత్రిపూట వైద్యం చేసి వచ్చింది. 12 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఏదో ఆపరేషన్ ఏదో చేసి వచ్చినట్టుంది. వచ్చేసరికి పిల్లలిద్దరికి చెరొక గది ఉంటుంది. ఆమె వచ్చిన తర్వాత ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏదో చిన్న అలికిడైనట్టు అనిపించింది ఆమెకి. ఏంటి అలికిడిగా ఉందని పిల్లలు మెలుకుతూ ఉన్నారేమో, మాట్లాడదాం, పొద్దున వెళ్ళాను కదా అని గబగబ వచ్చరికి ఒక గది తలుపు లైట్గా తీసుంది. ఏంటి గది తలుపు తీసుంది, పిల్లలు మెలుకుతూ మాట్లాడుకుంటున్నారేమో అని గబగబ వెళ్ళి తలుపు అలా తీసింది. చూడరాని దృశ్యం చూసింది ఆమె. ఒక్కసారి గుండె పట్టుకొని అలా తన గదిలోకి వచ్చి కుప్పకూలిపోయింది. ఏది చూడకూడదో సొంత అన్న చెల్లెళ్ళు వచ్చి గదిలో కూర్చొని కాసేపు ఆగిన తర్వాత వాళ్ళని పిలిచి, ఏంటి నాయన అని అడిగితే, వాళ్ళిద్దరిని కౌన్సిలింగ్ చేస్తే తేలిన ఫలితార్థం ఏమిటంటే, ఒకరిని విడిచి ఒకరిని కానీ విడదీస్తే చచ్చిపోయేటట్టున్నారంట, ఆత్మహత్య చేసుకొని. ఆ తల్లి ఒక మాట చెప్పింది, మీ నాన్న చేతిలో నేను మోసపోయాను, మిమ్మల్ని పెంచి పెద్ద చేసి నా కర్తవ్యం నెరవేర్చాలనుకున్నాను, కానీ అది కూడా విపులమైపోయింది. ఇప్పుడు మిమ్మల్ని విడదీస్తే మీరు చచ్చిపోతానంటారు. కలిసి ఎలా ఉంటారు? ఇక్కడ సమాజంలో నేను ఎలా బ్రతకాలి? మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోండి, నా దగ్గర వద్దు. గుండె రాయి చేసుకొని చెబితే వారు విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారట. వెళ్ళిపోయారు, ఎక్కడున్నారో తెలియదు. అర్థమైందా? ఏ తరంలో ఉన్నాం మనం? అసలు ఎందుకు ఈ విషయం చెబుతున్నాను చెప్పనా మీకు? ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే, ఇంట్లో అత్త, మామ, అదే వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మలు ఉంటే ఎంత బాగుంటుంది. అలాంటివి జరుగుతాయా? విలువలు నేర్పిస్తారు కదూ. పొద్దున్న వెళ్ళావు, రాత్రికి వచ్చేవి, ఏం జరుగుతుందో తెలియదు కదా ఇంట్లో. పిల్లలను కనడం తేలికేనమ్మా. ఈ రోజుల్లో, సెల్ ఫోన్లు ఉన్న రోజుల్లో, నీచమైన పరిస్థితులు ఉన్న రోజుల్లో పెద్దవారి యొక్క విలువ గ్రహించండి. వారు ఉంటే వరసవాయులేమిటో, నీతి ఏమిటో చెప్పబడుతుంది. ఇంకా చెప్పనా?
నీతి కలిగిన వాక్యం వారికి ఉందా? నీ పిల్లల్ని ఎందుకు చర్చికి రమ్మని చెప్తున్నామో చెప్పనా? నీతి కలిగిన దేవుని వాక్యం నీ బిడ్డల హృదయాల్లో నూరిపోస్తాం. చిన్నపిల్లల నుండి నీతి తప్పకూడదో, వరుసవాయిలు తప్పకూడదో. ఇప్పుడు మనోళ్ళు చాలామంది లెక్కలేస్తారు ఆదివారం చర్చికి వెళ్ళటానికి. పొద్దునొచ్చా మరలా మధ్యాహ్నం సాయంత్రం కూడా రావాలా, ఛార్జీలు దండకు గదు. శనివారం రావాలా, ఛార్జీలు దండకు గదు. ఉపవాస ప్రార్థనకు రావాలా, సంపూర్ణ రాత్రికి రావాలా, ఆదివారం రావాలా. డబ్బులు చాలా మిగిలిస్తున్నామంటగా, కోట్లు. చర్చికి రాకపోతే, చర్చికి వచ్చేటప్పుడు ఆటో ఛార్జీకి వెళ్తే అని నువ్వు కంగారు పడితే ఇంకొక దారిని వెళ్ళిపోతాయి ఆ డబ్బులు. ఆ డబ్బులేం ఉండవు. నీ కొడుకు ఇంకొక రకం ఖర్చు పెడతాడు, నీ కూతురు ఇంకొక రకంగా ఖర్చు పెట్టింది, నీ భర్త ఇంకొక రకం ఖర్చు పెడతాడు. దేవుని కొరకు పెంచండి. నీతి నేర్చుకుంటారు. ఆ నీతిమంతుడు లక్షణమే, కృప పొందిన వాడి లక్షణమే నీతి కలిగి బ్రతకడం. ఈరోజు నీతిని తప్పి ప్రవర్తిస్తున్నావో, నీతి కలిగి బ్రతుకుతున్నావో లేదో ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇప్పుడు నేను ఇంకొక విషయాన్ని చెబుతాను. ఇక్కడ సొంత అన్నా చెల్లెళ్ళే ఒకే ఇంట్లో పెద్దవారు లేనప్పుడు ఆ నీత్యానికి ఒడిగడితే నీ పిల్లలని ఏలిడిచినటువంటి వారితో సనువుగా ఉంచొచ్చా అంటున్నాను నేను. అతి చేయకండి. కన్నుకు తలిగే పుల్ల కనిపెట్టి తిరగండి. పిల్లలను చేయి విడవకండి. నేను వాళ్ళను అనుమానించమని చెప్పడం లేదు. పరిస్థితులు ప్రభావం అంత దారుణంగా ఉంది. వరద వస్తుంది, గిలకల్లోతి నీళ్ళలోనైతే దాటగలం. గుండెల్లోతి నీళ్లు ఉరవడగా పారుతున్నాయి. కాలు పెడితే కొట్టుకొని వెళ్ళే పాప ఉరవడి ప్రపంచంలో కొనసాగుతుంది. నీ చిన్నతనంలో గిలకల్లోతే ఉంది పాపం, ఇప్పుడు కుతికెల్లోతు వచ్చింది. ఈ ఉరవడిలో ఎవడు బ్రతకలేడు, వెళ్ళిపోతాడు, తట్టుకోలేడు. పాపము యొక్క పరిమితి ఒక వరద వలె ప్రవహిస్తుంది. పెళ్ళైన వారే నీతి కలిగి బ్రతకడానికి ఈ ఉరవడిలో కాలు తడిబిడి పడుతున్న దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటప్పుడు కాపాడుకోగలిగిన ఒకే ఒక ఆధారం ఏమిటంటే దేవుని వాక్యం నీ బిడ్డలని ఒక బండ మీద నిలబెట్టినట్టు నిలబెడుతుంది. ఈ తరములో నీవు నీతిమంతుడు అయ్యుండుట నేను చూశాను. కృప పొందావు గనుక, నీతిమంతుడుగా ఉన్నావు గనుక కృప పొందావు. నీతిని కాపాడుకున్నావు గనుక నా దృష్టికి నువ్వు కృప పొందావు అంటాడు. ఈ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.